మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు, జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ సూచనలతో కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ కరీం బాషా ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ముస్లిం మైనార్టీల సోదరులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కరీం బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కాలేజీలు ప్రజానిధులతో మధ్యతరగతి నిరుపేద విద్యార్థులు వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడినవి. వాటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ జరిగితే పేద వైద్య విద్యార్థులకు ఫీజులు భరించలేకుండా పెరిగిపోయి వైద్య విద్యకు దూరం అవుతారని, తద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుంటిపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి చాంద్ బాషా, ఎండి గౌస్ మహబూబ్ హుసేన్, షేక్ జిలానీ, మస్తాన్, బాషీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిన బయట వ్యక్తులకి అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల వారు పేదలకు మెడికల్ విద్య అందకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. అలాగే రూరల్ మాజీ మంత్రి గారు శ్రీ కురసాల కన్నబాబు గారు, అలాగే మరి జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు, అలాగే మా మైనార్టీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా, అలాగే మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మేము మా ముస్లిం సోదరులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై నడిచి మరి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలెట్టి పెడుతున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని దృష్టిలో ఉంచుకొని 17 గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో 7 కాలేజీలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు పరం చేయడాన్ని, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, తద్వారా ఆ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడుపోయే పరిస్థితి. మరి పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెడికల్ చదివి ఒక డాక్టర్ అయ్యే కళగానే మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలంలో ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం వల్ల అందులో చేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇలాగా ఇతరితర శాఖల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. అందుచేత ఏదైతే ఈ ఉద్దేశం కూటమి ప్రభుత్వం తీసుకుందో అవన్నీ వెనక్కి తీసుకొని మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం గంగనాపల్లి వద్ద గల గౌసే ఆజం మసీదు వద్ద మరి మా సోదరులందరూ కూడా మా మైనార్టీ సోదరులందరూ సమక్షంలో చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము, ఈ మెడికల్ కాలేజీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేమందరం కలిపి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ద్వారాగా మరి నవంబరు వరకు కూడా జరిగే ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.